రీసెర్చ్ చేయలేరు, సామాన్లు ఉత్పత్తి చేయాలని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది, ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నువ్వు నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి. అది భారత్ ఇవాళ. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. రీసెర్చ్కు ప్రోత్సహించాలి. మేధా సంపత్తికి కొదవలేని దేశం భారతదేశం. మన మేధాశక్తి పరాయి దేశాలలో ఊడిగం చేస్తూ ఉంది, పరాయి దేశాల్లోకి ఉపయోగపడుతూ ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో. మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు. ఇంతకుముందు మా సీతారామన్ గారు చెప్పిండ్రు 54 సంవత్సరాల చరిత్ర మీది. కానీ ఏముంది గర్వకారణం? ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్ళల్లో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మా తాతలు నేతులు తాగినరు, మీరు మా మూతులు వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది. నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కాములు మొదలని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోల స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కున్న స్కామ్. ఏం చెప్తాం? అందుకనే మీ చరిత్ర స్కాముల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ. భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచన చేయమని చెప్పుకోతున్నాను. నేను డెవలప్మెంట్ గురించి చెప్తే ఓడవదు. నేను బాధ ఎక్కడైతే అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేనున్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నారు, నేను ఇక్కడ ఫ్లో లీడర్గా ఉన్నా.